హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పనసగింజలు వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. పనసగింజలు ఒకసారి దేంతోనైనా కొట్టి దాని మీద పై పొరను తీసేసి కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈలోగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 2 తెల్ల వంకాయలను తీసుకుని దాన్ని సన్నగా ముక్కలుగా తరుక్కుని దానిని నూనెలో వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో వంకాయ ముక్కలను తీసివేసిన తర్వాత అదే నూనెలో ఈ ఉల్లిపాయ ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం మసాలా కూరలాగా రుచి కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి ముద్దను ఇక్కడ వేసుకోవడం కానీ, లేదా ఉల్లిపాయలు మిక్సీలో వేసుకునేటప్పుడే కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా అందులో వేసి మిక్సీ వేసుకుని అప్పుడు ఆ ముద్దను ఇందులో వేసుకోవాలి. నూనెలో ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్నని సెగ మీద దీనిని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఉడికించి చల్లారనిచ్చిన పనసగింజ ముక్కలు వేసుకుని ఇంకొకసారి ఉడకనివ్వాలి. ఒకవేళ ఉప్పు సరిపోతే కనుక ఇప్పుడు కొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి. ఇందులో వేసి మరొకసారి మగ్గించుకోవాలి. ఎంతో రుచికరమైన, ఎక్కువ ప్రోటీన్లు ఉన్న పనసగింజలు వంకాయ కూర రెడీ. దీన్ని చపాతీలో కానీ అన్నంతో కానీ తినొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.